ఏడ ఉన్నావు రాజశేఖర్ అన్న? ఒక పేషెంట్ రాలేదా? సార్ సార్ పేషెంట్ వస్తున్నారు. పేషెంటా? ఎవరు పేషెంటు? గుడివాడ నాని సార్. గుడివాడ నాని? రమ్మను. బాగున్నావా? ఇట్రానైనా ఇట్రా. ఏం బాగాలేదు? గ్యాస్ అంతా బాగానే. గాలి పీల్చుకో. ఏముంది ఆయన ఎవరా? కాదు, ఓసి తాగినావా? కాదురా, ఓసి ఎందుకు తాగాల్సి వచ్చింది? నువ్వు బాగానే సంపాదించినావు కదా అధికారంలో ఉన్నప్పుడు. సరే ఒకసారి దాని మీద పండుకో. పట్టుకోండి ఆట పేషెంట్ని పట్టుకోండి. ముందుగానే ఆయన గుట్టకాలన్నీ తింటున్నాడు, నేను చెప్తానే ఉండా కదా. సార్లే ఇటు పనబెట్టంగా. ఆక్సిజన్ పెట్టండి రా, ఊపిరి పోయేట్టుగా ఉండదు. పైపులో పెట్టండి, నోట్లో పెట్టండి బాగా, పైపు గట్టిది. బాగా గ్యాస్ ఎక్కువైపోయిందయా నీకు. గుట్టకాలు బాగా తినేవాడువా? రోజుకి ఎన్ని వేసేవాడువే? 2 సార్లు. 3వ నెల ఉన్నట్టున్నది కడుపు అంతా ఉబ్బా. ఇదంతా ఏం నవ్వుతున్నావేమి? చచ్చిపోయేటప్పుడు కూడా నవ్వు వస్తుందా నీకు? ఎట్టట బాగా ఎక్కువగా ఉన్నదా? కొద్దిగా లివర్ కూడా, ఫ్యాటీ లివర్, పూర్తిగా లివర్ కూడా డ్యామేజ్ అయినట్టున్నది. ఒకసారి మనం ఎల్ఎఫ్టీను, అదేవిధంగా సిటీ స్కాను, హెచ్ఆర్సిటీ, అదేవిధంగా చూస్తే నీకు లంగ్స్ కూడా బాగా మింగినట్టున్నాయి. గతంలో ఏదన్నా ఈ మాదిరి ఇబ్బందిగా ఉండేదా? గతంలో లేదు, ఈ మధ్య వచ్చింది. ఈ మధ్య అంటే ఎందుకు? ఎర్ర బుక్ చూసా? ఎర్ర బుక్ ఏమి నీ దాకా రాలేదేంగా? వస్తుంది అనుకున్నావా ఎట్టా? బాగా నీకు ఎక్కువగా ఉండదు. ఒక్కసారి చెయ్యిటి. పాండబ్బావుడికి అంతా నువ్వే బాగా ఇది చేసినట్టుండిందే. పరిస్థితి ఇప్పుడు ఎట్టున్నదంటే, వీళ్ళ పేరెంట్స్ ఎవరన్నా వచ్చారయ్యా? సరే, పేరెంట్స్ పోయారా? వీళ్ళ తాలూకా ఎవరు లేరా అండి? ఏమండి కాంపౌండరు ఎవరు? వీళ్ళ ఆవిడ గారు ఎవరు లేరా? రమ్మనండి ఒకసారి ఆవిడ. ఎవరునో మీరేనమ్మా? గుడివాళ్ళ నాని వాళ్ళ తాలూకా? ఇప్పుడే చూశానమ్మా పేషెంట్ని. మీరు కొన్ని టెస్టులు చేసి ఇచ్చిన తర్వాత కానీ మేము ఏంది విషయం అని చెప్పలేము. ఫస్ట్ వచ్చేసి సిటీ చేయించాలా, ఆ తర్వాత హెచ్ఆర్సిటీ, ఆ తర్వాత ఎల్ఎఫ్టీ చేయాలా, ఆ తర్వాత ఫిలిప్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఈయనకు గ్యాస్ కూడా ఎక్కువ ఇదైపోయింది. తాగేనాక మళ్ళీ తినడు కదా భోజనం, ఊరికే అదే పనే. ఇంకా గుట్టకాలు కూడా అదే విధంగా వేసినట్టున్నాడు, మరి పూర్తిగా డ్యామేజ్ అయిపోయినట్టున్నది. ఒకసారి సిఎఫ్టీ, అదేవిధంగా సిఎఫ్టీ అంటే ఏదో అనుకుంటారు, సివిల్ సప్లై టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని కూడా మనం ఒకసారి చేయించినామంటే పూర్తిగా బాడీలో ఏమేమి ఉండదు అనేది ఇంకొకటి ఉంటుంది. బీబీఏ అని ఉంటుంది, కడుపులో ఏ విధంగా ఉండదు ఏందనేది అదంతా కూడా ఒకసారి మనం ఆ హార్ట్ దానికి సంబంధించి అదంతా కూడా ఒకసారి చేయించుకొని, బీకామ్ టెస్టు, సిఏ టెస్టు, ఈ టెస్టులన్నీ చేయించుకొచ్చినారంటే మనం ఒకసారి ఢిల్లీలో మనకు ఇంకా మెరుగైన డాక్టర్ ఉన్నాడు. మనకు అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది. అక్కడి నుంచి డాక్టర్ని పిలిపించి ఆ తర్వాత ఫర్దర్గా మనం ఏం ట్రీట్మెంట్ ఇద్దామని ఒకసారి మనం ఫాలోఅప్ చేద్దాం. ఈ టెస్టులన్నీ చేయించుకొని తర్వాత రండి అమ్మా. ఓకే అమ్మా, నమస్కారం. ఈ టెస్టులన్నీ వచ్చిన తర్వాత అసలు గుడివాడ నానికి ఏం రోగం ఉన్నది, ఏంది పరిస్థితి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా, ఎవరితో వద్దు, ఏ పాన్ తినాలా, ఏ గుట్కా తినాలా, అదేవిధంగా ఏ బ్రాండ్ మందు తాగాలా, ఇసుకలో ఇష్టానుసారంగా మింగినా డబ్బులు అయినా కూడా కకృతిపడి ఓసి తాగటం ఏందిరా? ఏ బ్లాక్ డాగు, ఏ బ్రెండర్ స్ప్రైడు, ఏ జానీ వాకరో, ఏ శివాసో దాక్కుంటా ఏమంత కకృతి ఉండేది ఇద్దరు. సరే ఎందుకులే ఇన్ని మనకు. సరే ఏది ఏమైనప్పటికీ టెస్టులు వచ్చిన తర్వాత, టెస్టులో రిజల్ట్ వచ్చిన తర్వాత మనం తప్పకుండా ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చి అసలు గుడివాడ నానికి ఉన్నటువంటి జబ్బులు ఏందనేది కూడా పూర్తిగా నేను మీకైతే డీటెయిల్గా వివరించే ప్రయత్నమే చేస్తా.